చిన్నగా కొంచెం ఆ చేస్తున్నప్పుడు గాజులు కనిపించలేదు కానీ నెమ్మది ఫీల్ అయ్యింది. మొహాలు తీయకూడదు. మొహాలు ఎవరు తీయట్లేదు, గాజులు తీస్తాం. సరిగ్గా 4 ఉన్నాయండి. ఒక్కొక్క కారం ఒక ఉప్పు అలా వేస్తాయి. ఉప్పు తగ్గించుకుని చూసినారు ఏమనుకుంటారు ముందంతా ఏమో గదులన్నీ తర్వాత లేవు మాత్రం ఇడ్లీ పోతే తీరా ఇది చేస్తున్నాం. ఇప్పుడు ఏమన్నా నువ్వు ఇక్కడ ఇంకా ఎందుకు 4లో పెట్టేసా. 4 కూడా ఉంటామా నేనే లేదు. ఇప్పుడు ఇది కూడా 4లో పెట్టేస్తా. ఏంటి మర్చిపోయింది. రేపు ఫంక్షన్కి ఇదే కెమెరా రావట్లే. అయ్యద్దు చెప్తా. తర్వాత ఒక ముద్ద పెట్టుకొని
ఆవు పిందెలు అయ్యలకి బాబు ఎలా ఉన్నావు తీసేస్తుంది ఫోటో ఏం తీయట్లేదు. నాకంటే బద్దకు వీడికి ఇవన్నీ హీరా బాబు అయితే తీకి దాంట్లో కలిపేసి బకెట్లో తీసేస్తుంది. దాంట్లో వేస్తాం కదా. అయిపోయింది ఇది ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగే వేసేది ఎక్స్ట్రా అందులో వేసాను. ఇందులో పసుపు దాంట్లో వేసావు, సగం వేసి ఇంట్లో సగం వేసి అందులో ఏమో ఎంత ఇక దాంట్లో ఆయిల్ పేస్ట్ వేసావు. ఆయిల్ పేస్ట్ కదా, ఆయిల్ పేస్ట్ అందులో వేసుకుంది కానీ దాంట్లో పెట్టుకో చెప్తాను. కారం ప్యాకెట్లో కారం వేసి చాలు. ప్యాకెట్లో కారం వేసి చాలు. అంటే ఇది ఎలా ఉందో అలా ఎలా ఉందని అది ఒరిజినల్ కదా, ఇది ప్యాకెట్ కారం కదా, ఇది ముందు వాడు అదే మొత్తం కలప అప్పుడే అవి గొంతుకులోకి వెళ్ళకూడదు, అయ్యి అది అడగదు. చెప్పు తాతయ్య గారు మిక్సీ తీసేస్తా. దానికి కూడా నీళ్ళు కట్టు కావాలి. అదేం గోరా నేను వేసింది లేదు అక్క. ఈ పచ్చడి బాగుంది. ఎందుకు పోయి బయటికి వెళ్తాం వద్దా. బయటికి వెళ్ళి పొలం అయితే లోపల పడుకో, లేదంటే ఇంక రాను అంటే కనుక నీ ఇష్టం. ఏ రాని అంతేనా? ఆ గడ్డ తిను. నీ ఆకలి అని అన్నావు కదా, అన్నావు కదా. ఏమో గుర్తు తెచ్చుకో. ఇప్పుడు అన్నం తెచ్చుకుంటుంది కదా, ఆకలి వేస్తుందన్నావు కదా. తర్వాత చాలా ఇబ్బంది పడాలి. అది ఆపుకొని పడట్లేదు కదా. చాలు. అదే
చాలు ఇంతే ఎవరు తింటారా? నేను ఉన్నాగా తిన్నాను. అమ్మమ్మ ముద్దలా చూపించి ముద్ద చేతిలో పెట్టుకున్నాడు. బాగా కొంచెం డార్క్ కలిపొచ్చు కదా. నచ్చేది కావాలి ముగ్గురు తినా అన్నం దెబ్బలు పక్కండి.